Praise the Lord, everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. రీసెంట్ టైమ్స్లో ఎక్కువ వింటున్న పాట నీ పిలుపే సాంగ్ అనమాట. అందులో లిరిక్స్ మాత్రం ఎంత హార్ట్ టచింగ్. మీరు కూడా ఒకసారి తప్పకుండా వినండి. మనము కనెక్ట్ అయిపోతాం అనమాట ఆ పాటకి. అయితే ఇక్కడ పిల్లల కోసమని స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది అప్పుడు జొన్న అటుకులు తీసుకున్నాను కదా, సో వాటితో ఇలాగా చుడువలాగా చేస్తున్నాను అనమాట. నార్మల్ తాలింపే, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు అవన్నీ వేసుకొని ఫస్ట్ పల్లీలు వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయ వేసాను. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసి లైట్గా సాటే చేసేసుకుంటే తర్వాత కొంచెం చల్లారాక ఇలాగ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది అండ్ ఈజీ స్నాక్, యమ్మీ స్నాక్. సో కొత్త వాటర్ బాటిల్స్ ఇలా కూడా వాష్ చేసుకోండి, చాలా ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది. బియ్యం కడిగి నీళ్ళు వేసి కాసేపు ఉంచేసి తర్వాత వాటర్ని డిస్కార్డ్ చేసి నార్మల్ వాటర్తో మీరు వాష్ చేసేసుకోండి. చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది, ఎటువంటి స్మెల్ అనేది ఉండదు అనమాట. ఇలా కొత్త వాటిల్లో ఇలాగా బియ్యం కడిగి నీళ్ళు వేసి మనం వాష్ చేస్తే చాలా బాగుంటుంది కూడా. ఆ రోజు నా డే రొటీన్ కూడా చాలా మెల్లిగా వెళ్తూనే ఉంది. ఇంత హై స్పీడ్ జనరేషన్లో, ఇంత హై స్పీడ్ ఉన్న నెట్వర్క్లో మన లైఫ్ ఎందుకు ఇంత స్లోగా వెళ్తుంది? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు మన ప్రార్థనా జీవితం ఎందుకు ముందుకు సాగట్లేదు? అదే బలహీనత వచ్చినప్పుడు మాత్రం ఉపవాసాలు ఉంటాము, ఎంతో భక్తిపరులుగా ఎంతో విశ్వాసం చూపించి మనం ప్రేయర్ చేస్తాం. అప్పుడు మాత్రం ట్రూ వర్షిప్ చేస్తామండి. నేను తప్పనట్లేదు, ఎక్కడ వర్షిప్ గురించి మీ వ్యక్తిగతంగా నేను చెప్పట్లేదు, కానీ నేను నార్మల్గా నేనున్న పరిస్థితులను బట్టి నేను చెప్తున్నాను. ఎందుకు మనము బాగున్నప్పుడు ఎందుకు అంత విశ్వాసం ఎత్తిపెట్టి మనం ప్రార్థించము? ఎందుకు అదే విశ్వాసము నార్మల్ డేస్లో కూడా ఎందుకు క్యారీ ఫార్వర్డ్ అవ్వదు? సాతాను ఎందుకు అలా ఆకర్షణీయులుగా చేస్తుంది మనల్ని? నార్మల్గా అంటే మనం ప్రేయర్ చేసుకుంటాము, కాదని కాదు, కానీ అంత విశ్వాసం పెట్టి మనం ఎందుకు ప్రార్థించము అని నా క్వశ్చన్ అనమాట. ఇది రాత్రి నాకు ఈ క్వశ్చన్ రేజ్ అయింది. అవును కదా, బలహీనత ఉన్నప్పుడు మనం ఎంతగానో ప్రార్థిస్తాము దేవుణ్ణి. నార్మల్గా ఉన్నప్పుడు కూడా అంతే ప్రార్థన ఉండాలి కదా, అంతే స్పీడ్లో మనం ఉండాలి కదా. ఈ ప్రజెంట్ జనరేషన్లో అన్ని హై స్పీడ్ నెట్వర్క్లో మనం నడుస్తున్నాం, పరుగులు పడుతూ ఉన్నాము. అంతే హై స్పీడ్లో పాపం కూడా పెరిగిపోయింది. అంతే హై స్పీడ్లో మన ప్రార్థన కూడా ఉండాలి కదా, మన విశ్వాసం కూడా అంతే హై స్పీడ్లో ఉండాలి కదా అని అనిపించింది. ఇప్పుడున్న మనము ఈ వరల్డ్లో ప్రార్థన ఒక్కటే మనకు ఆయుధం అండి. నేను ప్రతిసారి ఇదే చెప్తాను కదా, ఎందుకంటే నాకు మా అమ్మ ఇదే చెప్పింది. ప్రార్థనే, దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఆయన లేకపోతే మనము ఇటు రీతిగా ఉండము, ఇటు రీతిగా మనం ఇలా సంభాషించుకోము ఆయన మాటలను బట్టి. సో ప్రతి నిమిషము, అనుక్షణము ఆ ప్రార్థన కంచే మన చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన కుటుంబాల చుట్టూ మనం వేస్తూ ఉండాలంట. సో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో మనము ఎంతోమంది ప్రవక్తల ద్వారా వింటూ ఉన్నాం కదా. సో అది తప్పకుండా మీ జీవితాల్లో దాన్ని అలవాటు చేసుకోండి. లేదంటే భయం అనేది ఒకటి వచ్చేస్తుంది చూసారా. భయం అనేది సింపుల్గా చెప్తాం, కానీ భయము అనేది ఎంతో భయంకరమైనది. అది అసలు నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను దాన్ని అనుభవించాను అనమాట. అప్పుడు నాకు అమ్మ వేసిన కొన్ని దయా మాటలు, బలమైన మాటలు బట్టి ఇలా బ్రతుకున్నానని నేను ఇప్పటికీ దేవుని ఎంతగానో ప్రేస్ చేస్తున్నాను. సో మనం ఎంత ప్రార్థిస్తే అంతే కంచెని మన చుట్టూ వేసుకుంటాం అన్నమాట. మనకి ఎప్పుడైనా లో ఫీలింగ్ కానీ లేకపోతే నార్మల్గా మనం కూర్చుని ఉంటాం చూసారా, అప్పుడు సూపర్ బుక్ ఆన్ చేసుకోండి. సూపర్ బుక్ యూట్యూబ్లో కూడా మనకి అవైలబుల్ ఉంది కదా. సో సూపర్ బుక్ ఒకసారి చూడండి, ఏదో ఒక విధంగా మనకి దేవుడు మాట్లాడతాడు. మీరు ర్యాండమ్గా ఏదో ఒక ఎపిసోడ్ని పిక్ చేసుకోండి, అందులో దేవుడు
తప్పనిసరిగా మీతో మాట్లాడతాడండి. ఐఎమ్ షూర్. ఒక్కసారి సూపర్ బుక్ని ఒకసారి చూడండి, లేదా మీకు ఇష్టమైనది ఏదైనా కూడా. బట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేసే సూపర్ బుక్ అనమాట. సో నాకు దేవుడు ప్రతిసారి ఏదో రీతిగా కొత్తగా దేవుడు నాతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. అండ్ ఆ రోజు వర్షం పడింది. సో చాలా డేస్ తర్వాత ఇలా పిజ్జా ఆర్డర్ చేశారు మా హస్బెండ్. సో దాన్ని అలాగా మామూలుగా తిన్నాం. మేము ఎప్పుడు రెగ్యులర్గా ఏం తెచ్చుకోము, ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్ వైల్ అనమాట. గోంగూర బాగా గ్రో అయింది కదా, సో నేను దీన్ని తీస్తాను అనమాట. ఈరోజు కానీ రేపు కానీ తీసేస్తాను. దేంటో మొన్న బాగానే వచ్చాయి, అయితే నేను దీన్ని మళ్ళీ కేర్ చేయలేదన్నమాట. కొంచెం తర్వాత మర్చిపోయింది దీని సంగతి. అందుకని వేర్లన్నీ మంచి గ్రో అయ్యాయి, మళ్ళీ ఎండిపోయినాయి అన్నమాట. సో ట్రై చేస్తున్నాను మళ్ళీ దీన్ని బతికించడానికి. చాలా పెద్ద ట్రీ అండి. ఊరికి వెళ్ళిన తర్వాత మొత్తం అసలు నా బాల్కనీ అలాగ అయిపోయింది. సో మళ్ళీ దాని రూపులు మళ్ళీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. గట్టి చామని చూసారా, నేను కొన్ని దానియాలు ప్రేయర్ చేస్తున్నాను. సో కొన్ని ప్రేయర్ పాయింట్స్ అయితే రాసుకున్నాను, నాకు సంబంధించి ఫైనాన్షియల్ దగ్గర చేసుకున్నాను, లో పెట్టేసాను. సో ఇప్పుడైతే నా వ్యక్తిగతంగా కొన్ని ప్రేయర్ పాయింట్స్ ఒక చిన్న స్లిప్లో రాసుకొని దాని గురించి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాను. ఇది ఒక అలవాటు అవ్వాలని ఒక 21 days మాత్రం పెట్టుకున్నాను అనమాట. ఫాస్టింగ్ ప్రేయర్ కాదండి, జస్ట్ ముమ్మారు ప్రార్థన చేయాలని పెట్టుకున్నాను. అండ్ నా దగ్గర ఇవి ప్రామిస్ కార్డ్స్ ఉంటాయి కదా లాస్ట్ ఇయర్వి. సో అవి ఇలాగా నాకు ఇలా స్టిక్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇదివరకు మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా ఇలాగా చాలా వాగ్దానాలు వాళ్ళు స్టిక్ చేసి ఉండేవి కదా, నాకు చాలా ఇష్టం అనమాట. ఇది రెంటెడ్ హౌస్ కాబట్టి నాకు ఎక్కువ స్టిక్ చేయడానికి నాకు వీలు కుదరలేదు. అప్పుడు మీరు నా లాస్ట్ ఇయర్ వీడియోస్ చూస్తే అందులో చాలా స్టిక్కీ నోట్స్ నేను పెట్టుకున్నాను, అన్ని వాక్యాలే రాసి పెట్టుకున్నాను. సో నాకు ఇష్టం అనమాట. అలాగ మనము ప్రతిసారి ఇటు వెళ్ళినా అటు తిరిగినా వాక్యాలు చదువుకుంటూ ఉంటాం కదా, సో మనకి మెమరైజ్గా ఉంటుంది. సో దేవునితో మనం మాట్లాడినట్టుగా ఉంటుందని అనిపిస్తుంది. మన సంఘాల్లో కూడా ఎన్ని వాక్యాలు ఉంటాయి గోడ మీద, సో నాకు చాలా ఇష్టం అనమాట. సో సో మీరు కూడా మీ దగ్గర ప్రామిస్ కార్డ్స్ ఉంటే అలాగా మీ డోర్స్కి స్టిక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక దేవుని వాక్యము గోడ మీద ఉంటే, అలా డోర్ మీద ఉంటే మనకు ఒక మంచి ఫీలింగ్ని ఇస్తుంది కదా. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని షేర్ చేస్తున్నాను. సో ఇది ఆ రోజు మార్నింగ్ అనమాట, మిడ్ మార్నింగ్ ఇలాగా సూపర్ బుక్ పెట్టుకొని కూర్చొని చూస్తున్నాను అనమాట. నాకు ఎంతో ఇష్టము, పెట్టిన ప్రతిసారి కూడా ఏదో కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఈ సాంగ్ కూడా ఎంత బాగుంటుందంటే మా పిల్లలు కూడా అది రాకపోయినా పాడేస్తారనమాట, అంటే ట్యూన్ వచ్చేస్తుంది అనమాట. సో మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి సూపర్ బుక్ని చూపించండి. నీదే శాశ్వత ప్రేమయ, నేను మరచిపోలేనయ, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మూడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. ఈ లోకం ఒక మాయని
తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. నా నేను నిరంతరం మారనిదే. నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి. జస్ట్ నేను చేస్తున్నాను కదా పనులు, సో ఆ పనుల్లో కూడా దేవుని స్తుతించుకుంటూ చేసుకోవడం నాకు అలవాటు. మామూలుగా బయటికి పాడకపోయినా నోట్లో అయినా స్తుతించుకుంటూ ఉంటాను, ప్రేస్ చేసుకుంటూ ఉంటాను. సో అది మనకి ఎంతో ఇంపార్టెంట్ అని నేను మీకు చెప్తామని అలాగా వీడియో అలా ఉంచేసాను అనమాట. సో ఇప్పుడు ఈ గోంగూర తీసి కొంచెం మీకు తెలుసు కదా, లైక్ కూరలా చేస్తాము. జస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కొంచెం చింతపండు వాటర్లో వేసేసి మనం బాయిల్ పెట్టేయాలన్నమాట. సో అలా బాయిల్ పెట్టేశాక అందులో కొంచెం పసుపు వేసి తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇవి కూడా ఈ గోంగూరలు కూడా కొంచెం వాష్ చేసి అందులో వేసేసి కొంచెం ఉప్పు వేసి మగ్గనించాలన్నమాట. సో మగ్గిన తర్వాత మామూలుగా వెల్లుల్లిపాయ వేసుకొని కొంచెం తాలింపు సరుకులు, ఎండుమిరపకాయ వేసుకొని కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో అదే మన తోటలోది ఇలా చేశాను అనమాట. కొంచెం వచ్చింది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేను మాట్లాడిన మాటల్లో మీకు ఏమనిపించింది తప్పకుండా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. Bye bye. Praise God. Amen.